అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే జస్ట్ ఇప్పుడే ఒక కామెంట్ వచ్చిందండి. ఒక పెద్ద ఆయన కామెంట్ చేశాడు. ఏమంటే మీ ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగుండే వాళ్ళలాగే ఉంది. వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటున్నారు, మంచిగా వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అన్ని రకాల మంచిగా ఉన్నారు వాళ్ళు. మీరు ఎందుకు ఊరికే అబద్ధం చెప్తున్నారు అన్నట్లుగా ఏమని నిర్భయంగా చెప్పండి. ఇది పేయింగ్ ఓల్డేజ్ హోమ్ అని. పేయింగ్ ఓల్డేజ్ హోమ్ లాగా అనిపిస్తుంది నాకైతే, ఉచితం కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా చెప్తూ లాస్ట్ లో ఉన్న 2 మాటలు పొగిడాడు ఆయన. అట్లెందుకండి, నేను మామూలుగా ఏమని చెప్తున్నాను, ఇది ఫ్రీ ఫ్రీ అని చెప్తున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు పూర్తిగా నిరాధారణ గురై ఆ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీనంగా వాళ్ళు ఎట్లుంటారంటే అసలు అంత దీన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు కట్టుకునే బట్టలు ఉండదు, తినడానికి తిండిది ఉండదు, నల్లగా అయిపోయి సన్నగా అయిపోయి వీక్ అయిపోయి అట్లుంటారు మనుషులు. ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు నాకు ఇచ్చాడు, అందరూ నాకు తోడుగా ఉన్నారు, యూట్యూబ్ మనీ వస్తుంది, ఫ్యామిలీ బాగుంది, మంచి ఫ్యామిలీలో నేను ఉన్నాను కాబట్టి అన్ని నాకు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకోగలుగుతున్నాను. అట్లా కాకుండా వచ్చినంత దెబ్బ తినేసి వాళ్ళు దీనంగా చూపిస్తా అంటే అది కరెక్టా? మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచం కూడా చెడిపోతా ఉంది. ఏమంటే ఇది ఉచితం అని నేను చెప్తే కాదు, మీరు ఎందుకు నిర్భయంగా చెప్పండి ఇది పేయింగ్ గోల్డ్ డోమ్ అని అంటే అప్పుడు ఇండైరెక్ట్ గా నన్ను తప్పట్టినట్లే కదండి. మీరు ఎట్లా మాట్లాడతారండి? మీరు అంత పెద్ద వయసు వచ్చింది మీకు.